హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకి అయితే మరో షాక్ అయితే తగిలింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రమైతే స్వదేశానికైతే తిరిగి రావడం జరిగింది. అసలు గౌతమ్ గంభీర్ స్వదేశానికి ఎందుకు వచ్చాడు, ఒకవేళ గౌతమ్ గంభీర్ సిరీస్కు దూరం అయితే మరి కోచింగ్ బాధ్యతలు ఎవరు చేయబోతున్నారు అనే విషయాల గురించి ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ పర్యటనకైతే వెళ్ళింది. దాదాపు 45 రోజులు పైగానే అక్కడ పర్యటించనుంది. ఇంగ్లాండ్తో వచ్చేసరికి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతుంది మన టీమిండియా మాత్రమైతే. తొలి టెస్ట్ వచ్చేసరికి లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ మాత్రమైతే స్వదేశానికి అయితే రావడం జరిగింది. గౌతమ్ గంభీర్ స్వదేశానికి ఎందుకు వచ్చాడంటే వాళ్ళ మదర్ హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి స్వదేశానికి అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. ప్రజెంట్ వాళ్ళ మదర్ హెల్త్ కండిషన్ పర్వాలేదు అన్నట్లయితే తెలుస్తుంది. మరి గౌతమ్ గంభీర్ మళ్ళీ తిరిగి ఇంగ్లాండ్కి వెళ్తాడా లేదా ఇక్కడనే ఉంటాడా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ వరకు మాత్రమైతే మనకు అందుతున్న సమాచారం చూసుకుంటే మాత్రమైతే ఈ వీక్లో కాదు నెక్స్ట్ వీక్లో వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కాబట్టి పూర్తి అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ దూరం అయితే మాత్రమైతే ఎవరు కోచింగ్ బాధ్యత చేపడతారనేది అయితే క్లారిటీ అయితే వచ్చింది. ఒకవేళ గౌతమ్ గంభీర్ దూరం అయితే మాత్రమైతే అతని ప్లేస్లో వచ్చేసరికి వివిఎస్ లక్ష్మణ్ మాత్రమైతే కోచింగ్ బాధ్యతలు అయితే చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అది గౌతమ్ గంభీర్ తిరిగి ఇంగ్లాండ్కి వచ్చేంత వరకు అయితే మన లక్ష్మణ్ వచ్చేసరికి కోచింగ్ బాధ్యతలు అయితే చేపట్టే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. మరి ఎప్పటి వరకు కోచింగ్ బాధ్యత చేపడతారని అయితే క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ వరకు అయితే ఇదే సమాచారం అయితే వస్తుంది. ఇప్పటికే మన వివిఎస్ లక్ష్మణ్ వచ్చేసరికి టీమిండియాకి అయితే కోచింగ్ బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. గతంలో కూడా అప్పుడు మంచి ఫలితాలు అయితే రాబట్టడం జరిగింది. T20లో కానీ అదేవిధంగా ODIలో కానీ కోచింగ్ బాధ్యతలు అయితే చేపట్టడం మన వివిఎస్ లక్ష్మణ్. మరోసారి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న జట్టుకు మాత్రమైతే వివిఎస్ లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు అయితే చేపడుతున్నాడు. మరి కోచింగ్ బాధ్యతలు మన టీమిండియా ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అయితే చూడాలి. ఒకవేళ తిరిగి గౌతమ్ గంభీర్ జట్టుతో కలిస్తే మాత్రమైతే యథావిధిగా అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్గా గౌతమ్ గంభీర్ వెళ్తున్నాడా లేదా అని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. చేస్తే మన ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. తొలి టెస్ట్ వచ్చేసరికి ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉందని చెప్పుకోవచ్చు. జూన్ 20 నుంచి లీడ్స్ వేదిక అయితే తొలి టెస్ట్ అయితే జరగబోతుంది. అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి అయితే పూర్తి డీటెయిల్స్తో అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చేసరికి మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. దీని గురించి ఏదైనా అప్డేట్ రాగానే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.